ఒక ఫోన్ వల్ల మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే, ఒక ఫోన్ వల్ల మీ జీవితమే తారుమారు అవుతుందని తెలిస్తే, ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని మార్చేస్తే, ఒక ఫోన్ వల్ల మీ పరిస్థితి, మీ కుటుంబము, మీ జీవితము తారుమారవుతే మీ పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితి మీకు రాకూడదంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక మొబైల్ వల్ల మీరు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఒక చిన్న పొరపాటు వల్ల మీ జీవితం తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఒక ఆశ వలన మీ జీవితం పాడవుతుంది, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ కుటుంబం యొక్క గౌరవము పాడవుతుంది, సొసైటీలో మీకున్న పేరు చెడిపోతుంది. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే మీ బిజినెస్ ఇక్కడి నుంచి ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరిగేటిది మొబైల్స్ మీద. 50,000 రూపాయల ఫోను కేవలం 10,000కి ఇస్తున్నామని చెప్పి మొబైల్స్ మీద ఆఫర్స్ పెట్టి యూజ్డ్ మొబైల్స్ అమ్ముతున్నారు. సో అవి కొనుక్కోవడం వల్ల మీ యొక్క జీవితం నాశనం అవుతుంది. ఎందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను అనంటే, ఎందుకని నేను మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నానంటే, ఒక్కసారి మనం గూగుల్లో మనం చూద్దాము. రీసెంట్గా పోలీసు వాళ్ళు 1,500 ఫోన్లు రికవరీ చేసి ఈ పిక్ని పెట్టారు. చూడండి, 1,500 ఫోన్లు దొంగల దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళ యొక్క ఓనర్స్కి ఇవి ఇచ్చారు. అంతేకాదండి, మన ఆంధ్ర తెలంగాణలో చాలా న్యూస్ జరుగుతుంది. చూడండి, 713 ఫోన్స్ రికవరీ చేశారు. తర్వాత ఇక్కడ 5,000 ఫోన్లు రికవరీ చేశారు. తర్వాత అనంతపూర్లో 10,000 ఫోన్లు రికవరీ చేసి కస్టమర్స్కి, అంటే ఓనర్స్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో 500 ఫోన్లు రికవరీ చేశారు. హైదరాబాద్లో 345 ఫోన్లు రికవరీ చేశారు. 1,130 ఫోన్లు, దాదాపు 3.5 కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లు రికవరీ చేసి కస్టమర్స్కి ఇచ్చారు. తర్వాత రాజేంద్ర నగర్లో 827 ఫోన్స్ రికవరీ చేశారు. ఈ విధంగా మనం చూసుకుంటే కేవలం ఒక్క ఆంధ్ర అండ్ తెలంగాణలోనే మాత్రమే ఇన్ని వేల ఫోన్లు దొంగతనం జరుగుతున్నాయి. ఇవన్నీ లేటెస్ట్ మొబైల్స్, ఇవన్నీ తక్కువకు వస్తున్న మొబైల్స్. ఇవన్నీ మార్కెట్లోకి మళ్ళీ ఏ విధంగా వస్తున్నాయంటే యూజ్డ్ మొబైల్స్ ద్వారా మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాయి. మీకు 50,000 రూపాయల ఫోను 20,000కే ఇస్తాము, 1,00,000 రూపాయల ఫోను 50,000కే ఇస్తామని చెప్పి ఆఫర్లు పెట్టి, ఈ మొబైల్ కొంటే మీకు 10 రకాల యాక్సెసరీస్ ఇస్తాము, ఈ మొబైల్ కొంటే మీకు చాలా రకాలైన బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి ఆఫర్లు పెట్టి ఈ విధంగా ఫోన్లు అమ్ముతూ ఉన్నారు. సో మీరు ఒకసారి జాగ్రత్త. ఈ యొక్క ఫోన్ వల్ల మీ జీవితం మారిపోతుంది. ఈ యొక్క ఫోన్ వల్ల మీ యొక్క కుటుంబ పరిస్థితి మారిపోతుంది. ఈ యొక్క ఫోన్ వల్ల మీ యొక్క భవిష్యత్తు నాశనం. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మీరు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు అనేది, మీ కుటుంబానికి ఉన్న గౌరవం అనేది ప్రతిదీ నాశనం అయిపోతుంది. మీరు సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు చెప్పిందంతా నేను జస్ట్ ఊరికనే చెప్తున్నాను, ఇదంతా ఫేక్ న్యూస్ అని మీరు ఆలోచించుకోవచ్చు. కానీ నేను ప్రూఫ్తో కూడా మాట్లాడతాను. సంచార్ సాథి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని లాంచ్ చేసిందండి. ఈ వెబ్సైట్లో మనం చూసుకుంటే దాదాపు ఇక్కడ మీరు కింద చూడండి, బ్లాక్ యువర్ లాస్ట్ అండ్ స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్స్. అంటే ఏదైతే మీ ఫోన్ పోయిందో ఆ ఫోన్ ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఆ ఫోన్ ని మళ్ళీ రికవరీ చేసుకునే ఛాన్స్ ఈ వెబ్సైట్ కల్పిస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ లో చూసుకుంటే ఇప్పటి వరకు 36,33,000 ఫోన్లు బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి. ఈ వెబ్సైట్లో నమోదు చేయబడ్డాయి. నమోదు కాని ఫోన్లు ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. నమోదు చేసినట్టు మాత్రమే ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,25,000 ఫోన్లు, అస్సాంలో 38,000 ఫోన్లు. ఇక్కడ ఈ లిస్టు చూసుకుంటే అన్నిటికంటే కర్ణాటకలో 4,17,000 ఫోన్లు, అంటే బెంగళూరు. మహారాష్ట్రలో 2,16,000 ఫోన్లు. సో టోటల్గా మనం చూసుకుంటే 36,32,000 ఫోన్లు ఈ సైట్లో రిజిస్టర్ కాబట్టి అందులో ట్రేస్ అవుట్ అయినటివి 22,14,382. కానీ ఈ ఫోన్లలో రికవరీ అయినటివి మాత్రం కేవలం 5,43,923. అంటే మీకు అర్థమవుతుందండి, వీళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టిందేమో 36 లక్షల ఫోన్లు అయితే అందులో ట్రేస్ అవుట్ అయినాయి. అంటే ఈ ఫోన్స్ ఎక్కడో దగ్గర ట్రేస్ అవుట్ అయ్యి వేరే వాళ్ళు వాళ్ళ యొక్క సిమ్ముల్ని ఈ ఫోన్లో వేసి ఆన్ చేయడం వల్ల ఇవి ట్రేస్ అవుట్ అయినాయి అన్నమాట. ఎన్ని ట్రేస్ అవుట్ అయినాయి? 22,14,382 ఫోన్స్ ట్రేస్ అవుట్ అయ్యాయి. కానీ అన్ని లక్షల ఫోన్లలో కేవలం 5,43,922 ఫోన్లు మాత్రమే రికవరీ అయినాయి. మనం ఆంధ్రాలో చూసుకుంటే కేవలం 31,386 ఫోన్లు మాత్రమే రికవరీ అయినాయి. ఈ మిస్ అయిన ఫోన్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి? అన్ట్రేస్డ్ ఫోన్స్ అన్ని ఎక్కడికి పోతున్నాయి?
సో ఈ రికవరీ కాని ఫోన్స్ అన్ని ఎక్కడ ఉంటున్నాయి అని మనం గమనిస్తే ఇవన్నీ యూజ్డ్ మొబైల్స్ కింద వెళ్తున్నాయి. ఇవన్నీ మరలా మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఫోన్ మీరు కొనేటప్పుడు ఇది కేవలం ఈ సైట్లో రిజిస్టర్ చేసిన డేటా మాత్రమే. రిజిస్టర్ కాని డేటా ఇంకెంత ఉందో ఆలోచించండి. మీకు నాకు ఈ సైట్ గురించి తెలియకపోతే మనం రిజిస్టర్ చేయలేం. మనం చదువుకున్న ఎంత డబ్బు ఉన్నా మనం రిజిస్టర్ చేయలేం. కానీ ఎవరైతే ఈ సైట్ గురించి తెలుసుకున్నారో వాళ్ళు మాత్రం ఇందులో రిజిస్టర్ చేయగలిగారు. వాళ్ళ డేటా వరకు మాత్రం ఇప్పుడు వరకు చూసుకుంటే 36 లక్షల ఫోన్లు నమోదు కాబట్టి అందులో కేవలం 5 లక్షల ఫోన్లు మాత్రమే రికవరీ కాబట్టి మిగతా ఫోన్లన్నీ మార్కెట్లోనే ఉన్నాయి. అది మీ చేతిలో ఉండొచ్చు, నా చేతిలో ఉండొచ్చు, మీ కుటుంబంలో మీ పెద్దవాళ్ళ చేతిలో ఉండొచ్చు, లేదంటే మీ పిల్లల చేతిలో ఉండొచ్చు. కాబట్టి ఒకసారి గమనించుకోండి. యూజ్డ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్త. ఇది కస్టమర్స్కి. మొబైల్ షాప్ రిపేర్ చేసే వాళ్ళకి, మొబైల్ ఫోన్లు అమ్మే వాళ్ళకి ఏ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, ఒకవేళ మనం పొరపాటున సాఫ్ట్వేర్ చేసేస్తే, లేదు ఒకవేళ పొరపాటున ఈ ఫోన్ని మనం అమ్మేస్తే ఈ ఫోన్ని ఎలా ఐడెంటిఫై చేసుకొని మనం సేవ్ చేసుకోవాలి అని మనం చూసుకుంటే ఇదే వెబ్సైట్లో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో మనం IMEI నెంబర్ ఎంటర్ చేస్తే అది బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా, అంటే ఈ వెబ్సైట్లో నమోదు అయిందా లేదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం మన చేతిలో ఉన్న ఫోన్ జెన్యూనా కాదనేది మనం తెలుసుకోవచ్చు. కేవలం అలా తెలుసుకోవడం మాత్రమే కాదండి, ఒకవేళ మీ ఫోన్ పోయినా కూడా ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకొని మన ఫోన్ని మళ్ళీ రికవరీ చేసుకోగలం. ఈ వెబ్సైట్కి ఇంత పవర్ ఉందన్నమాట. నా ఫ్రెండ్ ఒకరు IMEI నెంబర్ పంపించారు. వాళ్ళ చేతిలో ఉన్న ఫోను, లేదంటే వాళ్ళ కస్టమర్ తీసుకొచ్చిన ఫోన్ కొంచెం డౌట్గా ఉందని చెప్పి ఒక IMEI నెంబర్ పంపించారు. ఆ IMEI నెంబర్ నేను ఇందులో చెక్ చేసి చూస్తాను. ఒకవేళ అది బ్లాక్ లిస్ట్లో ఉంటే బ్లాక్ అని కనబడుతుంది, లేదా అనుకుంటే మనకి క్లియర్ అని చూపిస్తుంది. అది ఏ విధంగా చూపిస్తుందో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇందులో మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని, మీ మొబైల్ నెంబర్ కాకపోయినా కస్టమర్ దాన్ని ఎంటర్ చేయండి, లేదా మీదైనా ఎంటర్ చేయండి. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. జస్ట్ మనం వెరిఫై చేసుకుంటున్నాం. సో ఈ మొబైల్ నెంబరు ఎంట్రీ చేసిన తర్వాత ఒక OTP అనేది మనకు వస్తుంది. ఆ OTPని మనం ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత మనం IMEI నెంబర్ మనకి ఒక OTP అనేది వస్తుంది మన మొబైల్కి. మనం చెక్ చేసుకొని ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అందులో IMEI నెంబర్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది IMEI నెంబర్ బ్లాక్ లిస్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ ఫోను లెఫ్ట్ మొబైల్ అన్నమాట. ఈ IMEI నెంబర్ అనేది ఈ వెబ్సైట్లో రిజిస్టర్ కాబడింది కాబట్టి ఇక్కడ మనం IMEI నెంబర్ ఎంటర్ చేయగానే బ్లాక్ లిస్టెడ్ అని చూపి ఒక మొబైల్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు ఇందులో చెక్ చేసుకున్న తర్వాత ఇందులో క్లియర్ అని ఉంటే మీరు సేఫ్ అని మీరు ఆలోచించమాకండి. ఎందుకనంటే ఈ సైట్లో మీరు IMEI నెంబర్ చెక్ చేసిన తర్వాత మీ ఫోన్ బ్లాక్ లిస్ట్ అని చెప్పి రాకుండా క్లియర్గా ఉంది అని అంటే మీరు సేఫ్ అని మీరు ఆలోచించొద్దు. ఇదే మీ చిన్న పొరపాటు. ఏంటిదనంటే ఈరోజు మీ చేతిలో ఉన్న ఫోను ఈరోజు వరకు సేఫే, కానీ ఆ ఫోను పోగొట్టుకున్నవాడు రేపైనా ఇందులో నమోదు చేయొచ్చు, లేదంటే ఎల్లుండి చేయొచ్చు, లేదంటే ఒక నెల తర్వాత చేయొచ్చు, ఒక సంవత్సరం తర్వాత చేయొచ్చు, లేదనుకుంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత చేయొచ్చు. మనం చెప్పలేం. ఇప్పటి వరకు ఏదైతే నమోదు కాబడిందో అది మాత్రమే మనకి ఈ వెబ్సైట్లో చూపిస్తుంది. రేపు చేసినా ఒక వారం తర్వాత చేసినా మీకు ఇందులో చూపించదు. ఎందుకనంటే డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మీ షాపుకి వచ్చిన ప్రతి ఫోన్ని మీరు చెక్ చేయాలంటే అవ్వదు. దీనికి 2 రకాల గుర్తులు ఉంటాయండి. ఒకటి, ఫోను నీట్గా ఉంటుంది, అక్కడ ఏం డ్యామేజ్ ఉండదు, కానీ ఆ ఫోన్లో సిమ్ వేస్తే మాత్రం నెట్వర్క్ చూపించదు. కానీ మీకు ఆ పైన స్లైడ్ చేస్తే మీకు అక్కడ ఎయిర్టెల్ అనో జియో అనో మీరు ఏదైతే సిమ్ వేస్తారో ఆ సిమ్ పేరు మాత్రం లైట్గా బ్లర్గా కనబడుతూ ఉంటుంది. సో ఇదొక సిమ్టమ్ అనమాట. ఆ మొబైల్లో మీరు వేసిన సిమ్ నెట్వర్క్ రాదు. మీరు పైన నోటిఫికేషన్ బార్ స్లైడ్ చేశారనంటే మీకు అక్కడ చిన్నగా, అంటే మసకగా ఎయిర్టెల్ అనో జియో అనో మీకు అక్కడ మీ సిమ్ పేరు చూపిస్తూ ఉంటుంది, కానీ సిగ్నల్ మాత్రం రాదు. ఫోన్స్ మాత్రం మీరు చేసుకోగలరు. ఎందుకంటే IMEI నెంబరు బ్లాక్ అయి ఉంటుంది కాబట్టి. మీరు నెట్వర్క్ రావట్లేదు కదా అని చెప్పి బోర్డు తీసేసి నెట్వర్క్ ఐసీని రివోల్వ్ చేసి మీ దగ్గర ఉన్న సిమ్ దాంట్లో వేసారనంటే ఫస్ట్ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫోన్ కాల్ మీకే. ఇదే మీ యొక్క చిన్న పొరపాటు వల్ల మీ యొక్క సొసైటీలో మీ పేరు చెడిపోతుంది. ఈ యొక్క చిన్న అజాగ్రత్త వల్ల మీ కుటుంబం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, మీ షాపు క్లోజ్ అవ్వాల్సి వస్తుంది, భారీ మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. సో సేమ్ ఇలాంటి కేసే రీసెంట్గా మా ఫ్రెండ్స్కి ఒకరు జరిగితే 2 లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చారు వితౌట్ ఎఫ్ఐఆర్ లేకుండా. చేసిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కట్టాల్సి వచ్చింది. 2 లక్షలు సంపాదించాలంటే ఎన్ని ఫోన్స్ రిపేర్ చేయాలి? 2 లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు మీరు ఆ షాప్లో కష్టపడాలి? ఒకసారి ఆలోచించండి. 2 లక్షల రూపాయలు అనేది
చిన్న అమౌంట్ కాదని. ఆ 2 లక్షలతో మీ కుటుంబంలో ఏదో ఒక మంచి చేయగలిగే అవకాశం ఉంది. అవకాశాన్ని మీరు మీ చేతులారా పోగొట్టారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఫోన్లు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు రిపేర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ షాప్లోని వైఫైని కూడా కనెక్ట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క సిమ్ని కస్టమర్ మొబైల్స్లో వేయమాకండి. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకొని మీ యొక్క మొబైల్ జర్నీని ముందుకు తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.